మీరు మొత్తం డబ్బంతా మీదేనండి బడ్జెట్ లేకపోతే ఫైనాన్షియల్ తీసుకోలేదు? లేదు కంప్లీట్గా నేను నా సేవింగ్స్ నుంచి పెట్టింది. ఓకే, ఫైనాన్స్ లేదు ఈ ప్రాజెక్ట్. ఫైనాన్స్ లేదు, ఇంకా ఫ్రెండ్స్ ఎవరిని అదర్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ చేయదు, మీదంతా సింగిల్ హ్యాండ్? సింగిల్ హ్యాండ్. ఎనీ జంక్షన్ గణేష్? గణేష్ సింగిల్ హ్యాండ్ జంక్షన్ గణేష్ అనే కాదు, హనుమాన్ పోనీ. మీ సినిమా టైటిల్ మేము బిలీవ్ చేసాము ఖచ్చితంగా. we want to tell this story to the audience. అంటే నాకు దీని ఇన్స్పిరేషను ఇన్ జనరల్గా జయన్ సినిమాలో క్లైమాక్స్లో చాలా అర్భకుడు నితిన్, అప్పటికి చాలా పర్సనాలిటీ వైజ్ కూడా చాలా స్లిమ్గా లీన్గా ఉంటాడు, కొంచెం గోపిచంద్ స్ట్రాంగ్గా ఉంటాడు. అలాంటి వాడిని ఇలాంటి వాడు కొట్టగలడా అన్నప్పుడు ఆంజనేయుడు జెండా పట్టుకోగానే జనాలు స్టార్టెడ్ బిలీవింగ్ ఆడిటోరియంస్, ఎస్ హీ కెన్ హిట్ బికాస్ ఈస్ బ్యాక్డ్ బై నందిలెస్ లార్డ్ హనుమాన్ అని. ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ కథకి? లేదండి, ఇప్పుడు ఆ రిఫరెన్స్ పాయింట్స్ ఖచ్చితంగా డిఫరెంట్ ఆడియన్స్ నుంచి వస్తుంది. జేఎం రిఫరెన్స్ కానీ, శ్రీ ఆంజనేయం నితిన్ గారు రిఫరెన్స్, సో ఇలాంటివి వస్తున్నాయి కానీ బట్ అవర్ సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో అండ్ దట్ సర్ప్రైజ్ వీ వాంట్ టు గివ్ ఇట్ టు ద ఆడియన్స్ ఆన్ Jan 12th. మీరు వెళ్ళి చూసినప్పుడు ఖచ్చితంగా ఏమంటే మీరు మాట చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా సీ టు బిలీవ్ అంటారు. సీ టు బిలీవ్ మీరు మాటలు మాత్రమే చెప్పగలరు, మేము అద్భుతంగా తీసామండి, బాగా డబ్బులు ఖర్చు పెట్టామండి ఆంజనేయ స్వామి ఇదే, బట్ చూసినప్పుడు మెస్మరైజ్ అయిపోతాం. మీ ట్రైలర్తోనే అసలు షాక్. అదే అంటే మా బిలీఫ్ అదే అండి. ఇప్పుడు ఈరోజు టీజర్తో ట్రైలర్తో మేము ఏం చూపించదలుచుకున్నామో అది 10%, మిగతా 90% మీరు సినిమాలో చూస్తారు. సార్ ఇప్పుడు మీరు చాలా సున్నితంగా అమెరికా నుంచి వచ్చిన మీ మేనర్స్, అమెరికాలో నేర్చుకున్న కల్చరు అంటే ఇక్కడ లేవని కాదు, అక్కడికి వెళ్ళాక ఇంకా పాలిష్ అయిపోతారు కదా, ఏమైనా రఫ్ ఎడ్జెస్ ఉన్నా కూడా అవి కూడా మొత్తం సామిల్లులో కట్ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అది ఉందిలేండి, అవును కదా. 100%. సో ఫస్ట్ 1 year నేను మాస్టర్స్కి వెళ్ళినప్పుడు చదువుకో 1 year వచ్చినప్పుడు ఆ వేరియేషన్ కనిపించింది నాకు. అంటే సింపుల్ పాయింట్, ఒక మాట్లాడే విధానమే వెరీ సింపుల్గా కట్ అయిపోద్ది ఆ పాలిష్డ్ సామిల్. మిమ్మల్ని అక్కడ లోపల పెడితే మీరు అటు నుంచి కట్ అయిపోయి వచ్చేస్తారు, అదే అదేశం. సో మీరు ఆ కల్చరు ఐటికిసి వాటన్నిటితో చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు కానీ, బట్ మేము విన్నంత వరకు కూడా మీరు చాలా నైట్ మేర్స్ చూసారని, అంటే ఇన్ మేకింగ్ ది ఫైనల్ ప్రోడక్ట్. లేదండి, నైట్ మేర్స్ ఛాలెంజెస్ అయితే మాకేం రాలేదు. ఓకే, ఎనీ పర్స్పెక్టివ్. ఎందుకు అంటే 100% నేను ఇది అనుకునే వచ్చాను ఇండస్ట్రీకి. నాకు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏదో ఏం లేదు. సో నేను ఒక సినిమా ప్యాషన్ లవర్గా, సో చిన్నప్పటి నుంచి ఒక 5th class నుంచి ఎలా అంటే మీకు గుర్తుంటే దూరదర్శన్లో 11 o'clock హిందీ సినిమా పడేది, అమితాబ్ బచ్చన్ గారిది, సుహాగ్ కానీ ఇలాంటివి. ఎప్పుడు డాడీ పడుకుంటాడు 11ంటికి లేచి ఆ సినిమా ఎప్పుడు చూద్దాము అనే పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ అయింది నా సినిమాలు. అవి అప్పుడు పుట్టింది హనుమాన్. హనుమాన్ అని కాదు, ఇన్ జనరల్ అంటే సినిమా టేస్ట్ ఇంట్రెస్ట్ లవ్ అన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు క్లియర్ విజన్ ఉంది దట్ ఇట్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్, ఐ వాంట్ టు బీ ఇన్ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇట్. ఎగ్జిబిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కూడా అర్థం చేసుకోవాలి. వ్యాపారం గురించి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకుంటేనే ఎక్కడ ఏం డెసిషన్స్ తీసుకోగలుగుతామో క్లియర్ ఉంటుందనే ఈ హనుమాన్ చేస్తూనే ఈ 2 yearsలో వీవర్ ఇన్ టు ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో క్లియర్గా. ఓహో, సో ప్రైమ్ షోకి ఇప్పుడు ఈరోజు 50+ screens లీజ్డ్ అవుట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అండ్ వీ డిస్ట్రిబ్యూటెడ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ గుంటూరు అండ్ వైజాగ్ రీజియన్ విత్ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్. సో మీరు చేసినవి మైత్రి చాట్ అంతా మేమే చేస్తాం గుంటూరు. పుష్ప నుంచి ఇప్పటి వరకు, మొన్న ఖుషి వరకు మేమే చేసాము. మొన్న వైజాగ్ ఖుషి మేమే చేసాము. సో మీది ఆ రిలేషన్ అన్నమాట. నాట్ ఓన్లీ మైత్రి, సో డిఫరెంట్ సితారా మూవీస్ చేసాము. ఎస్విసి వాళ్ళు అంటే మాకు ఆప్షన్ దొరకలేదు, ఆపర్చునిటీ. ఇప్పుడు డీజేటీలు మేమే చేసాం, నైజాము. సో ఇట్లా డిఫరెంట్ బ్యానర్స్తోనే కొలాబరేషన్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు యు ఆర్ నాట్ ఎ డ్రై హ్యాండ్, యు ఆర్ ఎ ఫ్రై హ్యాండ్, బాగా ఫ్రై చేయబడ్డారు. అంటే ఫ్రై అని కాదు, అది ఎలా చెప్పాలి అంటే
ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నలిగారు, నలిగారు, 4 తెలుసుకున్నారు. 100%. అసలు మీకేమీ తెలియకుండా బ్లర్గా ఏం లేదు, అంత క్లారిటీగా కంప్లీట్ క్లియర్ నాలెడ్జ్ ఉంది. వేరే ఎట్లా అంటే ఏ సినిమాకి ఎలాంటి రిలీజ్ ఇవ్వాలి, ఎంత థియేటర్ లొకేషన్ ఉండాలి, ఏ రీజియన్ ఎట్లా తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ నాలెడ్జ్తోనే ఆ డేట్ ఉన్నప్పుడు కూడా రాజుగారితో కానీ ఇంకొకరి వారు ఎవరితో డిస్కస్ చేసినా కానీ క్లియర్ విజన్ ఆయనకు తెలుసు, మాకు తెలుసు, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సార్ నిరంజన్